పెదవి దాటని మాటకు ప్రభువు నువ్వు, పెదవి దాటిన మాటకు బానిసవు నువ్వు అని గతంలో సోషల్ మీడియా వ్యాప్తి రాకముందు ప్రచారంలో ఉండేది. కానీ ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియాలోకి వచ్చాక వెనక్కి తీసుకోవడానికి ఉండదు. పెట్టిన పోస్టులు, చేసిన కామెంట్స్ తిరిగి మెడకు చుట్టుకోవడం ఖాయం. నోరుంది కదా అని మాట్లాడితే అసలుకే మోసం రావచ్చు. కవి హృదయం ఉందని రాసుకుంటే అందుకు జైలు పాలు కావాల్సి వస్తుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా టీడీపీ, జనసేనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన కొందరికి కూటమి సర్కార్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తోంది. అంతా నా ఇష్టం అనే ఆర్జీవీకి చిక్కులు తప్పడం లేదు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు ఇప్పుడు తలనొప్పులు తెస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ లక్ష్యంగా రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్టులు ఆయన్ను వదల బొమ్మాళి అంటూ వెంటాడుతున్నాయి. కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ పోలీసులు యాక్షన్లోనూ మార్పులు వచ్చాయి. గతంలో నెట్టింట ఎక్స్ట్రా చేసిన వాళ్లపై నజర్ పెట్టింది ఏపీ సర్కార్. తెలుగు రాష్ట్రాల్లో ఆర్జీవీపై 9 కేసులు నమోదయ్యాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు నోటీసులు ఇచ్చిన దాఖలా లేవు. దీంతో పోలీస్ కేసు అంటే పట్టించుకునే ఆర్జీవీకి ప్రకాశం జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై పోలీసులకు కంప్లైంట్ అందింది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి రామలింగం ఈ కంప్లైంట్ చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అన్ని కేసుల్లాగే ఈ కేసు కంప్లైంట్తో ఆగలేదు. నోటీసులు ఇచ్చిన మద్దిపాడు పోలీసులు హైదరాబాద్కు వెళ్లి రామ్ గోపాల్ వర్మ ఆఫీసును తలుపు తట్టారు. పోలీసులను చూసి కంగుతిన్న ఆర్జీవీ ఆఫీస్ సిబ్బంది మొదట పోలీసులను లోపలికి అనుమతించలేదు. ఆర్జీవీ హైదరాబాద్లో లేరు, ముంబైలో ఉన్నారు అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీసులు అన్ని రూట్లలో ఒత్తిడి తీసుకురావడంతో ఆర్జీవీ బయటకు రాక తప్పేట్లేదు. సో ఆర్జీవీ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధులు క్రాంతి అలాగే రాజు లైవ్ లో మరిన్ని వివరాలను అందిస్తారు. ముందుగా క్రాంతితో మాట్లాడదాం. క్రాంతి, ఆర్జీవీ అసలు మామూలుగా వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అని అంటే ఆర్జీవీ పేరే వినిపిస్తూ ఉంటుంది. ఆయనకి వివాదాలు ఇవాళ కొత్త ఏమీ కాదు. ఇలాంటివి ఆయనకి మోరోవర్ చాలా ఇష్టం కూడా. కావాలని వివాదాలు క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ వివాదాలని ఎంజాయ్ చేస్తూ ఉండేటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఆర్జీవీ. సో ఇప్పుడు ఎందుకు అంటే సడన్ గా ఏదో మద్దిపాడు పోలీసులు అక్కడ ఎవరో కేసు ఫైల్ చేయడము, ఆ కేసుకు సంబంధించి ఆయన ఇంత తప్పించుకొని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు దీనిపైన? క్రాంతి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎదురు చూసేది ఆర్జీవీ ఎక్కడ. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. ఈరోజు ఉదయము పోలీసులు విచారణకి రావాల్సిన ఆర్జీవీ రాకుండా ప్రస్తుతం హైదరాబాద్లో కూడా అందుబాటులో లేరు అంటూ కూడా అక్కడ ఉన్న ఆర్జీవీ ఇంట్లో ఉన్న సిబ్బంది తెలిపే పరిస్థితి వచ్చింది. మరోపక్క ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఆర్జీవీ నిజంగా భయపడ్డా? భయం అంటూ తనకి తెలియదు అంటూ ఒక పక్క ఆర్జీవీ లాయర్ చెప్తున్నప్పటికీ కూడా ఆర్జీవీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? నిజంగా ఆర్జీవీ లాయర్ చెప్తున్నట్టు బిజీ షెడ్యూల్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? లేదు ప్రస్తుత పరిస్థితులకి భయపడే కోర్టుని ఆశ్రయించారు కాబట్టి కోర్టులో రేపు జరుగుతున్న విచారణ ఏం జరుగుతుంది ఏంటో అనేది స్పష్టత వచ్చిన తర్వాత పోలీసులకి ఎదురయ్యే అవకాశం ఉందా అనే అంశాల మీద కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యూహం సినిమా అనేది విడుదల చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా పోస్టులు అటు లోకేష్ కావచ్చు, చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన డైరెక్ట్గా ఆర్జీవీ పోస్టులు చేసిన పరిస్థితి అయితే ఉంది. కొంత అసభ్యకరమైన పోస్టులు చేశారంటూ కూడా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్జీవీ పైన మద్దిపాడుకు చెందిన రామలింగయ్యకు సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. అది ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం పోలీసులు ఆర్జీవీకి విచారణకి హాజరవ్వాలంటూ కూడా
ఈ నెల 11వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆ నోటీసులకు సంబంధించి ఆర్జీవీ నేరుగా పోలీసులకి వాట్సాప్లోనే రిప్లై ఇవ్వడం జరిగింది. తను కొంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ అన్నీ ముందుగానే షెడ్యూల్ అయి ఉండటం వల్ల రాలేని పరిస్థితిలో 4 రోజులు తనకి రావటానికి పర్మిషన్ కావాలని ఆర్జీవీ పోలీసులకి మెసేజ్ చేయడం జరిగింది. అనంతరం కూడా 19కి హాజరు కావాలి, 19కి సంబంధించి కూడా రాలేని కారణంగా మరొక వారం రోజులు తనకి గడువు కావాలంటూ కూడా ఆర్జీవీ కోవడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా ఆర్జీవీకి రెండోసారి కూడా పోలీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రావాలి, విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కూడా విచారణకి రెండోసారి కూడా మళ్ళీ విచారణకి ఆర్జీవీ హాజరు కాకపోవడంతో 2 బృందాలు హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. అటు హైదరాబాద్లో ఉన్న ఆర్జీవీ నివాసం దగ్గరికి వెళ్ళడం జరిగింది. రెండో బృందానికి సంబంధించి అసలు ఆర్జీవీ ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో ఆర్జీవీ మెయింటైన్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్ కి సంబంధించి. క్రాంతి, మీరు హోల్డ్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మన ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఆర్జీవీ ఇంటి మీదనే ఆర్జీవీ డెన్ అని రాసి ఉంటుంది. ఆర్జీవీ మరి డెన్ లో ఉండాల్సినటువంటి డాన్ ఎక్కడ ఇప్పుడు? ఎస్ రోజా, మీరు అన్నట్టు వివాదాల దర్శకుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆయన కోసం ఏపీ నుంచి వచ్చిన పోలీసులు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఆయన కోసం తన ఇంటి వద్దకు వచ్చారు. ఒక బృందం ఏమో ఆయన కోయంబత్తూరు లేదా ముంబైకి వెళ్ళి ఉంటారని చెప్పేసి కూడా అటువైపు కూడా గాలింపులు చేపట్టాయి. మరో బృందం టెక్నికల్గా ఆయన లాస్ట్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఆ డాన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం అయితే అందరి మధ్యలో తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 2 పర్యాయాలు కూడా ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు అయితే డైరెక్ట్ నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ కూడా ఒక సస్పెన్స్గా మారింది. పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హైదరాబాద్లోనే ఉన్నట్టుగా కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ సిగ్నల్ ద్వారా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా కూడా వాళ్ళకి సిగ్నల్స్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఇంకా కూడా అతను ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఈ కేసు అయితే ఒక ఉచ్చు బిగుస్తుందో అని చెప్పేసి కూడా ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే కూడా మనకు అర్థమవుతా ఉంది. గతంలో చేసిన ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులపై పెట్టినటువంటి కేసులపై ఆ కేసులు రోజు రోజుకు కూడా రామ్ గోపాల్ వర్మపై ఈ యొక్క కేసు అయితే ఉచ్చు బిగుస్తూ ఉంది. దీనికి సంబంధించి తన అడ్వకేట్ మాత్రం చెప్తా ఉన్నారు, ఆయన ఎక్కడికి కూడా పారిపోలేదు, ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా పోలీసుల విచారణకు హాజరవుతారు, కానీ ఫిజికల్గా హాజరు కాలేకపోతా ఉన్నాడు, తన పనిలో బిజీగా ఉన్నాడు అని చెప్పి కూడా లాయర్లు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా వర్చువల్గా హాజరు అవ్వడానికైతే అతను సిద్ధంగా ఉంటాడు అని చెప్పేసి కూడా అడ్వకేట్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు అయితే గాలింపు అయితే చేపడుతున్నారు. ఇది అబ్స్కాండింగ్ కాదు అని చెప్పేసి మాత్రం ఆర్జీవీ తరపునటువంటి అడ్వకేట్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజు అండ్ క్రాంతి.